ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, లేకుంటే మతపరంగా నడుపుతున్నటువంటి స్కూల్స్ కావచ్చు, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకునేది, పర్మిషన్స్ తీసుకునేది మేము రిలీజియన్ కాదని తీసుకొని ఈరోజు వాళ్ళ యొక్క రిలీజియన్స్ని, వాళ్ళ యొక్క మతాలని మా మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా హిందూ సమాజం తరఫున హెచ్చరిస్తున్నా, ఎవరు కూడా మనోభావాలను దెబ్బతినే విధంగా అయ్యప్ప మాల వేసుకుంటే మేము స్కూల్లోకి రానేము, లేకపోతే మీరు 45 రోజులు స్కూల్ మానేయండి, వాడు ఎవడో కూడా అంటాడంట బట్టలు ఉప్పి లోపలికి రాని, నా కొడక నీ బట్టలు ఉప్పుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మేము మా మత విశ్వాసాలని పాటిస్తున్నాం, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. మిమ్మల్ని అయ్యప్ప మాల వేసుకోవాలంటే మీరు బాధపడాలి, కానీ మీకు ఇష్టం లేకోకుండా మా పద్ధతుల్ని, మా ఆచారాన్ని పాటించడానికి కూడా మీ పర్మిషన్ ఏందిరా అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వెంటనే వాడు ఎవడైనా సరే ఈ విషయాల్లో జోక్యం చేసుకుని అతిగా ప్రవర్తిస్తే మాత్రం రీసౌండ్ గట్టిగా వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష అయితేనేమి, వ్రతాలు అయితేనేమి అనేక రకాలుగా మనం పాటిస్తుంటాం. లేకపోతే విడిగా పోయినట్లయితే మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద బాంబులు ఎవరు వేసినారంటే ఎక్కువ చదువులు చదువుకొని ఇంత సంస్కారం లేకుండా విధవులంతా కూడా కలిసి